పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. తెలంగాణలో యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. సహకార సంఘాల ఎదుట రోజుల తరబడి క్యూలు గడుతున్నారు. అయినా యూరియా దొరక్కపోవడంతో ధర్నాలకు దిగుతున్నారు. ఎరువులు అందక పంటలు దెబ్బతినే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అన్నదాతల ఆందోళనతో పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. వ్యవసాయ సహకార సంఘాల చుట్టూ ఎన్ని రోజులు తిరిగినా యూరియా దొరకటం లేదని వాపోతున్నారు. గంటల తరబడి క్యూ లైన్స్లో నిల్చుని ఇబ్బందులు పడుతున్నారు. రైతు ఆగ్రో సేవా కేంద్రాల ద్వారా అందాల్సిన యూరియా పక్కదారి పడుతోందని ఫైర్ అవుతున్నారు. వరి నాటి నెల అయింది, పత్తి వేసి 2 నెలలు అయింది. ఇంతవరకు ఒక యూరియా కట్ట దొరకలేదు మాకు. ఇక్కడ పడిగాపులుగా చచ్చిపోతున్నాం. తెల్లారుజామున వచ్చి వర్షంలో నిలబడి మాకు మందు కట్టలు ఇవ్వమంటే అప్పుడు అసలు పత్తి కానీ వరి కానీ వేసుకోకుండా ఉంది కదా, మరి దొరకమనుకుంటే. అయ్యా మందు కట్టలు వారం రోజుల నుంచి తిరుగుతున్నా కానీ ఇంతవరకు అందుబాటు లేదు. ఇవాళ మందు కట్టలు వచ్చినాయని మరి మేము జనాలంతా వస్తే ఎవరికి కూడా ఒక్కొక్క కట్ట ఆ కట్ట కూడా అందే పరిస్థితి లేదు. యూరియా కొరతను నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా గూడూరు జాతీయ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. దీంతో మహబూబాబాద్ నుంచి నర్సంపేట మార్గంలో గంట పాటు వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి యూరియా అందించాలని రైతులు డిమాండ్ చేశారు. ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపచేశారు. సొసైటీలో యూరియా వస్తుందని నైట్ 1-2 గంటలకు వచ్చి మహిళలు కానీ పురుషులు కానీ లైన్లో ఉండి యూరియా కోసం సబ్బులు కట్టుకొని వచ్చి 2-3 రోజుల కంటే ఉన్నా కానీ ఒక్క బస్తా దొరకక ఆవేదన చెంది అలా నేషనల్ హైవే రోడ్డు పైకి రావడం జరిగింది. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే వహించాలి. రైతు అదును దాటితే యూరియా వేసినా వేస్ట్. దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతాంగాన్ని, రైతుల మీద ప్రేమ ఉంటే రేపటి వరకు గూడూరులో సరిపడా యూరియాను సప్లై చేసి ప్రతి రైతుకు 5 బస్తాల చొప్పున అందించాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని కోఆపరేటివ్ సొసైటీ ఎదుట యూరియా కోసం బారులు తీరే రైతులు ఎన్ని గంటలు పడిగాపులు కాసినా యూరియా ఇవ్వకపోవడంతో రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వం వెంటనే యూరియా అందించాలని డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో కూడా సహకార సంఘం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. యూరియా ఇవ్వాలంటూ రాస్తారోకో చేశారు. ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే యూరియా అందుబాటులోకి తీసుకురావాలంటూ డిమాండ్ చేస్తున్నారు అన్నదాతలు. యూరియా యూరియా రైతుల ఐక్యత, రైతుల ఐక్యత.